హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ సీజీఎల్ జనరల్ అవేర్నెస్ మనకి 2024లో అంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 8,300 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే తొందరగా అప్లై చేసుకోండి. వాటికి మేజర్గా ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి అర్థమెటిక్కి, రీజనింగ్కి క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ ఆల్సో నో నెగిటివ్ మార్కింగ్ అర్థమెటిక్ రీజనింగ్. దాన్ని సెక్షన్ 1లో మనకి ఏముంటాయంటే అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలు, వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సెక్షన్ 2కి వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీష్లో 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 25x3 25x3 50x3 ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 150 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మీకు జాబ్ రావాలంటే మీరు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్లోనే మంచి మార్కులు సాధించినప్పుడే మీకు జాబ్ వస్తుంది. ఇక జనరల్ అవేర్నెస్లో నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అబ్జర్వ్ చేసి ప్రీవియస్ ఇయర్కు రిపీటెడ్గా వస్తున్న టాపిక్స్ని ఒక 71 అనేది రిపీటెడ్గా వచ్చిన టాపిక్స్ని మీకు బిఫోర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇక ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హిస్టరీకి వచ్చేసరికి మనకి హిస్టరీలో ఫస్ట్ స్టార్టింగ్ ప్రీ హిస్టారిక్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేసి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి ఎక్కువగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రివర్ యొక్క మనకి ఉపనదులు ఉంటాయి. ఉపనదుల్లో వాటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే జేలం, చేనబ్, రావి, బియాస్, సట్లాస్ ఇవి ఇండస్ రివర్ యొక్క మనకి ఏంటంటే ఉపనదులు. వాటి యొక్క సంస్కృత నామాలు అడుగుతున్నాడు, సంస్కృత పేర్లు అడుగుతున్నాడు. అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సిటీస్ నేమ్స్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొహంజదారో ఎక్కడుంది, లేకపోతే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కొన్ని వాళ్ళకి తెలియని లోహాలు ఏంటి, వాళ్ళకి తెలిసిన లోహాలు ఏంటి, ఇలాగా రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో అవి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఎక్కువ క్వశ్చన్ అనేది వాటి యొక్క అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొహంజదారో గురించి అడుగుతున్నాడు. అంటే అది ఆ ప్లేస్లో మొహంజదారో దేనికి ఫేమస్, అది ఏ ప్లేస్లో, అది ఏ స్టేట్లో లొకేట్ అయ్యి ఉంది, అలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. తర్వాత బుద్ధిజం, జైనిజం. బుద్ధిజంలో మనకి గౌతమ బుద్ధుడి గురించి మనకు అడుగుతున్నాడు. గౌతమ బుద్ధుడిలో మేజర్గా తన లైఫ్లో ఒక 5 ఈవెంట్స్ ఉంటాయి. పుట్టుక నుండి చనిపోయిన వరకు ఆ 5 ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ 5 ఈవెంట్స్ వాటి యొక్క సింబల్స్ అడుగుతున్నాడు. అదేవిధంగా మనకి బుద్ధిజం కౌన్సిల్స్ అనేవి 4 జరుగుతాయి. ఆ బుద్ధిజం కౌన్సిల్ ఆ 4 కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఆ బుద్ధిజం కౌన్సిల్స్ మీరు పక్కాగా నేర్చుకోవాలి. తర్వాత జైనిజంకి వచ్చేసరికి మనకి వర్ధమాన మహావీరుడు గురించి ఉంటుంది. ఆ వర్ధమాన మహావీరుడు గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలి. తర్వాత ఢిల్లీ సుల్తనేట్స్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్ ఎస్ఎస్సిలో చూసినట్లయితే ఢిల్లీ సుల్తనేట్లో మీకు ఎక్కువగా మనకి వాళ్ళ యొక్క యుద్ధాలు, వాళ్ళు దేనికి ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్లో ఒకే ఒక ఏకైక మహిళ రాణిగా పరిపాలించారు. ఎవరంటే మనకి రజే సుల్తాన్. సో అక్కడ అడుగుతున్నాడు. తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్లో క్రోనలాజికల్ ఆర్డర్ అంటాడు. అంటే మనకి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఢిల్లీ సుల్తానేట్ ఫస్ట్ నుండి ఎన్ని వంశస్థులు పాలించారు, ఫస్ట్ వాళ్ళు ఎవరు, లాస్ట్ వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ అడిగారండి. అదేవిధంగా వాళ్ళ యొక్క సమాధులు అడుగుతాడు. ఇవి ఎక్కువ అడుగుతున్నాడు ఢిల్లీ సుల్తానేట్స్. తర్వాత సేమ్ మౌర్యన్ ఎంపైర్స్కి వచ్చేసరికి మనకి మౌర్యన్ ఎంపైర్స్, అదేవిధంగా గుప్తా ఎంపైర్స్ చూసినట్లయితే మనకి ఈ గుప్తా ఎంపైర్స్లో మనకి ఎక్కువగా మనకి ఏమడుగుతున్నాడంటే వాటికి రిలేటెడ్ బుక్స్ కానీ వాటి యొక్క చారిత్రక కట్టడాల గురించి కానీ అడుగుతున్నారు. తర్వాత చోళ అండ్ నెక్స్ట్ వర్ధన. ఈ చోళ మనకి చోళులు ఎక్కడ ఉంటారండి, మ్యాక్సిమం ఎక్కువగా తమిళనాడు, ఈ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంటారండి. వీటి గురించి, ఈ డైనెస్టీల గురించి అడుగుతున్నాడు. అదేవిధంగా మొఘల్ ఎంపైర్. తర్వాత సదరన్ డైనెస్టీలోకి వచ్చేసరికి ఇంకా మనకి ఇటువైపు ఎక్కువగా మనకి విజయనగరం గురించి ఇచ్చారు. విజయనగరం ఎంపైర్ గురించి, మనకి సిక్కు గురించి, మరాఠా గురించి, ఇవి మనకి ఎక్కువగా విజయనగరం ఎంపైర్ అనేది ఎక్కువ అడుగుతున్నారండి. విజయనగరం ఎంపైర్ గురించి మనకి శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన పాయింట్స్ ఎక్కువ అడుగుతున్నారు. తల్లికోట యుద్ధము చాలా ఫేమస్. ఇక్కడ చూసినప్పుడు మీరు హిస్టరీ చదివేటప్పుడు ఎలా చదువుతారంటే మీరు ఇంపార్టెంట్ బ్యాటిల్స్, మనకి తరైన వార్ అంటారు, మనకి 2 తరైన వార్లు అవుతాయి. నెక్స్ట్
తర్వాత ప్లాసీ యుద్ధము, తర్వాత బక్సర్ యుద్ధము, తర్వాత మనకి ఈ అక్బర్ యొక్క విశేషాల గురించి అడుగుతున్నాడు. ఎక్కువ మనకి యుద్ధాల గురించి అడుగుతున్నాడు. తర్వాత రివోల్ట్ ఆఫ్ 1857. రివోల్ట్ ఆఫ్ 1857లో మనకి మేజర్గా ఏ ప్లేస్లో ఆ రివోల్ట్ జరిగింది. ఆ రివోల్ట్ ఆఫ్ 1857లో మనకి మేజర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుండి ఎవరు ప్రాతినిధ్యం వహించారు, లేకపోతే మనకి బీహార్లో ఎవరు ప్రాతినిధ్యం వహించారు, ఇలాగ మనకి రివోల్ట్ ఆఫ్ 1857 గురించి అడుగుతున్నాడు. తర్వాత గవర్నర్ అండ్ వైస్రాయ్లో చూసినట్లయితే మనకి లార్డ్ కార్న్వాలిస్ గురించి. లార్డ్ కార్న్వాలిస్ కాకపోతే అంటే ఎక్కువ మంది అడుగుతున్నారు, బట్ ఎక్కువగా లార్డ్ డల్హౌసీ గురించి, లేకపోతే డాక్టర్ ఆఫ్ లాప్లేస్ అంటే రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరని ఇలా మనకు అడుగుతున్నారు. ఇదంతా కూడా మీరు గవర్నర్ అండ్ వైస్రాయ్స్ ఆ టాపిక్లో మీరు నేర్చుకోవాలి. తర్వాత గాంధీయన్ ఎరా చూసినట్లయితే గాంధీ గారు మనకి సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో మనకి ఎక్కువ మూమెంట్స్ చంపారన్ మూమెంట్ కానీ, లేకపోతే అహ్మదాబాద్ మిల్ కార్మికుల గురించి కానీ, లేకపోతే మనకి సాల్ట్ సత్యాగ్రహం కానీ, ఇలా మనకి ఖిలాఫత్ ఉద్యమాలు కానీ, ఇవన్నీ క్విట్ ఇండియా మూమెంట్ కానీ గాంధీ టైంలో ఎలా అడుగుతున్నాడంటే క్రోనలాజికల్ గాంధీయన్ మూమెంట్స్ ఒక 5-6 ఇచ్చేసి వాటి యొక్క క్రోనలాజికల్ మ్యాచింగ్ అనేది అడుగుతున్నాడండి. ఇవి రిపీటెడ్ క్వశ్చన్. తర్వాత ఐఎన్సీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎన్సీ అధ్యక్షులు ఎవరు వహించారు, ఫస్ట్ వాళ్ళు ఎవరు, ఫస్ట్ ముస్లిం ఎవరు, ఫస్ట్ హిందూ ఎవరు, తర్వాత గాంధీ గారు అధ్యక్షత వహించిన మొట్టమొదటి సమావేశం ఏంటి, లేకపోతే ఫస్ట్ మహిళ ఎవరు, ఫస్ట్ ఇండియన్ మహిళ ఎవరు, ఇలాంటి క్వశ్చన్లన్నీ ఎక్కువ అడుగుతున్నారు. ఐఎన్సీ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది ఓవరాల్గా మనకి ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, నెక్స్ట్ అతివాదులు, మితవాదులు, గాంధీయన్ ఎరా ఇవన్నీ ఒకరు ఉంటాయండి. మనకి ఇండిపెండెంట్ మూమెంట్ మొత్తం మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్య సమాజాన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు, ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. అదేవిధంగా థియోసాఫికల్ సొసైటీని ఎవరు స్టార్ట్ చేశారు, తర్వాత ప్రార్థనా సమాజం ఎవరు స్టార్ట్ చేశారు. ఆ క్వశ్చన్ ఎలా చదవాలంటే ప్రార్థనా సమాజం ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ సతీసాగమాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఏ కాలంలో తీసుకొచ్చారు, ఏ ఇయర్లో తీసుకొచ్చారు, ఏ ప్లేస్లో తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ మనకి చాలా నీట్గా చదువుకోవాలి. ఎక్కువగా సోషల్ రిలీజియస్ నుండి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా హిస్టరీ గురించి అండి. ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనేది అటు ఇటుగా అంటే ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్లో ఏదో ఒక క్వశ్చన్ మిస్ అవ్వచ్చు. ఎందుకు అంటే మనకి ఇవి మోస్ట్ రిపీటెడ్ అంటే ఎక్కువగా వచ్చిన టాపిక్స్ అండి. కొన్ని మిస్లీనియస్ ఉంటాయి. మిస్లీనియస్ అంటే డిఫరెంట్ ఏదో ఎక్కడో టాపిక్ నుండి ఒకటి ఇవ్వచ్చు అలాంటి క్వశ్చన్లు, కానీ మోస్ట్ రిపీటెడ్ ఈ క్వశ్చన్స్. ఈ పీడిఎఫ్ అనేది మీరు క్లియర్గా డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు లాస్ట్లో చెప్తాను. తర్వాత మేకింగ్ అండ్ సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ పాలిటీకి వచ్చేసరికి ఇది పాలిటీ అండి. పాలిటీలో చూసినట్లయితే మేకింగ్ అండ్ సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనకు ఆల్రెడీ అంటే ఏ దేశం, ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పి అంటే డైరెక్ట్ స్టేట్ పాలసీ ప్రిన్సిపల్స్ అంటారు, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చారు. సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఈ సింగిల్ సిటిజన్షిప్ ఏ కంట్రీ నుండి తీసుకొచ్చారు, మనకి యూకే నుండి తీసుకురావడం జరిగింది. దీన్ని షార్ట్ కట్లుగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ప్యార్లీ బిస్కెట్ ప్యాకెట్ అని ఒక చిన్న ఇండికేటర్తో మనం యూకేకి సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చని, లేకపోతే అమెరికా నుండి తీసుకొచ్చింది మనకి చిన్నది చెప్పాను. ప్రెసిడెంట్ నీడ్స్ ఫండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని చిన్న కోడ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మేకింగ్ అండ్ సోర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్ పార్ట్స్ కూడా మీకు వీడియో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు 1x1 వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ప్రెజెంట్ ఈ టాపిక్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి. ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ అండ్ పార్ట్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, తర్వాత అమెండ్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పేపర్లు చూసినా అమెండ్మెంట్స్, ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండట్లేదు. ఇక పార్లమెంటు, తర్వాత ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. మనకి ఎవరు ప్రెసిడెంట్ ఎన్నో ప్రెసిడెంట్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. పిఎంఓ, సిఎంఓ, గవర్నర్ వీటి కూడా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతున్నాడు. అయితే ఇవి ప్రెజెంట్ సిఎంఓ, గవర్నర్ చూసినట్లయితే ప్రెజెంట్ అది కరెంట్ అఫైర్స్లో కవర్ చేసి ఇస్తున్నాడు. అది రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఓల్డ్ స్టాటిక్ జీకేలో చదవచ్చు. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు రిలేటెడ్ ఆల్ ఆర్టికల్స్ మనకి 5 రిట్స్ ఉంటాయండి. మ్యాండమస్,
ఎబిఎస్ కార్పొరస్, ఇలా మనకి ఒక 5 రిట్స్ ఉంటాయి. ఆ రిట్స్ గురించి గవర్నమెంట్ బాడీస్, కమిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయండి, స్టాట్యుటరీ బాడీస్ ఉంటాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదవాలి, స్టాట్యుటరీ బాడీస్ చదవాలి. ఇవి పాలిటిక్స్ సంబంధించి. ఇంకా అదేవిధంగా పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంటుందండి. 73rd, 74 అమెండ్మెంట్ యాక్ట్లో పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంటుంది. ఆ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి ఒకసారి చదవండి. తర్వాత ఎలక్షన్ రిలేటెడ్ ఆర్టికల్స్కి సంబంధించి ఇక్కడ ఆర్టికల్స్లో కవర్ అయిపోతాయి. ఇది ఆల్మోస్ట్ సరిపోతుంది. పాలిటీలో ఎక్కువ రిపీట్ అయినవి ఇక్కడ నుండే రిపీట్ అయిపోతాయండి. మ్యాక్సిమం అమెండ్మెంట్స్ ఫండమెంటల్ రైట్స్ నుండి ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. ఇది పాలిటీ. ఇక మనకి బయాలజీకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంటుంది, సెల్ థియరీ అండి. సెల్ థియరీ, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్, ప్లాంట్ కింగ్డమ్. ఎక్కువగా యానిమల్, ప్లాంట్ కింగ్డమ్ గురించి అడుగుతున్నాడు అండి. మనకి ఎక్కువగా ఈ క్రోమోజోమ్స్ గురించి, లేకపోతే మనకి ఏంటంటే కొన్ని నేమ్స్ ఇస్తాడు. వాటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రేడోఫైటా, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. తర్వాత హ్యూమన్ బాడీ సిస్టమ్, ఎస్పెషల్లీ హ్యూమన్ బాడీ సిస్టమ్ గురించి ఎక్కువ ఫుల్గా ఫోకస్ చేయండి. తర్వాత డిసీజ్ అండ్ న్యూట్రిషన్స్, మనకి డిసీజెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీ సిస్టమ్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెపటైటిస్ అంటారు. హెపటైటిస్ ఏ పార్ట్కి వస్తుంది, హెపటైటిస్ వ్యాక్సిన్ ఏంటి, హెపటైటిస్ ఏ పార్ట్కి వస్తుంది అంటే బాడీలో ఏ పార్ట్కి వస్తుంది, హెపటైటిస్ వల్ల ఏ పార్ట్ బాగా డ్యామేజ్ జరుగుతుంది, లివర్. ఇక డిసీజ్ అండ్ న్యూట్రిషన్ చదివేటప్పుడు మనం ఏం చేస్తామంటే విటమిన్స్ గురించి చదవాలండి. విటమిన్స్ వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఖచ్చితంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ B1, B2, B3 వాటర్ సాల్బుల్ విటమిన్స్ ఉంటాయి, ఫ్యాటీ సాల్బుల్ విటమిన్స్ ఉంటాయి, కొవ్వుల్లో కరిగే విటమిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సాల్బుల్ అనుకోండి, BC వాటర్ అని చదువుకోండి, అంటే విటమిన్ B, C అనేది వాటర్ సాల్బుల్ విటమిన్స్. అలాగా ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని ఉంటాయి, అలాగా చదువుకుంటే సరిపోతుంది. డిస్కవరీస్ అండ్ వ్యాక్సిన్స్. తర్వాత కెమిస్ట్రీకి వచ్చేసరికి మీకు యాసిడ్ బేస్ సాల్ట్ అండి. యాసిడ్ బేస్ సాల్ట్లో ఎక్కువగా అడుగుతున్నాడండి. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి, ఎక్కువగా pH మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు, pH వాల్యూ. ఓకేనా. తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఇలాంటి నేమ్స్ అడుగుతున్నాడండి. యాసిడ్ బేస్ కరెక్ట్గా మీరు ఫోకస్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్లు యాసిడ్ బేస్ నుండి అడుగుతున్నాడు. అదేవిధంగా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ ఎలాయిస్, మెటల్స్, నాన్ మెటల్స్, ఎలాయిస్. తర్వాత పీరియాడిక్ టేబుల్ అండి. పీరియాడిక్ టేబుల్లో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు. తర్వాత ఎస్పెషల్లీ ఎక్కువ మీరు ఫోకస్ చేయవలసింది కామన్ నేమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్ సోడా అంటే ఏంటి, లేకపోతే మనకి బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేము, నెక్స్ట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, లేకపోతే జిప్సమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇవన్నీ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు అండి. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ బేస్ సాల్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చేమ కరిచినప్పుడు ఏ యాసిడ్ రిలీజ్ అవుతుంది, లేకపోతే మనం తాగే డ్రింక్లో ఏ యాసిడ్ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు. ఇంకా తర్వాత ఫిజిక్స్కి వచ్చేసరికి ఆప్టిక్స్ అండి. ఆప్టిక్స్ అంటే లైట్కి సంబంధించి లైట్ యొక్క ప్రాపర్టీస్. లైట్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఉంటుంది. లైట్కి ఒక 10 ప్రాపర్టీస్ ఉంటాయండి. ఆ రెక్టిలీనియర్ ప్రాపగేషన్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ వల్ల మనకి ఏమవుతుంది, గ్రహణాలు ఏర్పడతాయి, ఎక్లిప్స్ ఫామ్ అవుతాయి. సో ఆప్టిక్స్లో మనకి స్కాటరింగ్ ఆఫ్ లైట్ గురించి ఎస్పెషల్లీ చూసినట్లయితే స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఉంటుంది, పోలరైజేషన్ ఆఫ్ లైట్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైటు, నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైటు, ఇలాగా ఒక 10 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 10 ప్రాపర్టీస్ మీరు ఖచ్చితంగా ఫుల్గా నేర్చుకోవాలండి. వాటి ఎలా నేర్చుకోవాలంటే వాటి యొక్క అప్లికేషన్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బో ఎందుకు ఫామ్ అవుతుంది, రెయిన్బో ఫామ్ అవ్వడానికి కారణం ఏంటి కింద అడుగుతాడు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైటా, స్కాటరింగ్ ఆఫ్ లైటా, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైటా, ఇలాగ అడుగుతుంటాడు. సో మీకు అప్పుడు ఏంటంటే ఆన్సర్ అప్పుడు పికప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఎక్కువగా యూనిట్స్ అంటే ఫిజిక్స్ అంటే మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఖచ్చితంగా చదవాలి. తర్వాత లాస్ అండ్ థియరీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫారడేస్ లాస్, యాంపియర్స్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్లు, తర్వాత ఓమ్స్ లా, ఇలాగ లాస్ అండ్ థియరీస్ అండి ఎక్కువ. తర్వాత ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, ఇలా మనకి చదవాల్సి ఉంటుందండి. ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ అవి ఎక్కువ అడుగుతున్నాడు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఫారడే ఫైండ్ అవుట్ చేసినవి ఏంటి, వాళ్ళకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, ఎక్కువగా మనకి ఇన్వెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక చూసినట్లయితే ఎకానమీ 5 year ప్లానింగ్ అండి.
5 ఇయర్స్ ప్లానింగ్ ఎక్కువ అడుగుతున్నాడు అండి. 5 ఇయర్స్ ప్లానింగ్లో ప్లానింగ్ హాలిడే టైం అడుగుతున్నాడు. లేకపోతే ఇండస్ట్రీ ఉంది. సెకండ్ 5 ఇయర్ ప్లానింగ్ సెకండ్ 5 ఇయర్ ప్లానింగ్లో మనకి ఏం జరిగింది, మనకి ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎలా అడుగుతున్నాడంటే ఫస్ట్ ప్రణాళిక తీసుకున్నాం అనుకో, దేని మీద ఫోకస్ చేశారు, వాటి యొక్క డెవలప్డ్ ఎయిమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 5th 5 ఇయర్ ప్లాన్ ఏంటి, 10th 5 ఇయర్ ప్లాన్ ఏంటి, వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారో ఆ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు దీని మీద ఫోకస్ చేయాలి. తర్వాత సెన్సస్ అండి. సెన్సస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఈ సెన్సస్ నుండి క్వశ్చన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ అనేది ఉండట్లేదు. తర్వాత నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అండి. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో చూసినట్లయితే మనకి జీడిపి గురించి కానీ, ఎన్ఎన్పి గురించి కానీ, జిఎన్పి గురించి కానీ ఇలా అడుగుతున్నాడు. వాటి యొక్క డెఫినేషన్స్ అడుగుతున్నాడు, వాటి యొక్క ఫార్ములాస్ ఉంటాయండి, ఆ ఫార్ములాస్ అడుగుతున్నాడు. తర్వాత మనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. మనీ బ్యాంకింగ్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఫిజికల్ పాలసీస్ ఉంటాయి. అంటే క్యాష్ రిజర్వ్ రేస్ అంటే ఏంటి, రిపో రేట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేసి ఏంటి, ఇలా అడుగుతున్నాడు. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చూసినట్లయితే మనకి నీతి ఆయోగ్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత బడ్జెట్ ఎకనామిక్ సర్వే అండి. బడ్జెట్ మీద బేసిక్ టెర్మినాలజీ అడుగుతున్నాడు. డెఫిసిట్ అంటే ఏంటి, సర్ప్లస్ అంటే ఏంటి, లేకపోతే ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, ఇలా అడుగుతున్నాడు. తర్వాత డెఫినేషన్స్ అండ్ కర్వ్స్ అండి. డెఫినేషన్ కర్వ్స్లో చూసినట్లయితే ఫిలిప్స్ కర్వ్ ఎక్కువ కర్వ్స్ అడుగుతున్నాడు అండి. ఫిలిప్స్ కర్వ్ గురించి ఇలా అడుగుతున్నాడు. సో ఇది మనకి ఎకానమీ గురించి. తర్వాత మనకి స్టాటిక్ జీకే చూసినట్లయితే జాగ్రఫీ అండ్ స్టాటిక్ జీకే అండి. ఎస్పెషల్లీ సోలార్ సిస్టమ్ అండి. సోలార్ సిస్టంలో మనకి ప్లానెట్స్ ఉంటాయండి. యాక్చువల్గా 9 ప్లానెట్స్ ఉంటాయి, ఇప్పుడు మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మురళీ విజయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి సన్నాన్ అవార్డు గెలుచుకున్నాడండి. ఇలాగ ఒక చిన్న కోడ్ పెట్టుకున్నాం. ఎం అంటే మెర్కురీ అండి, వి అంటే వీనస్ అండి, ఈ అంటే ఎర్త్ అండి, ఎం అంటే మార్స్ అండి, జే అంటే జూపిటర్ అండి, ఎస్ అంటే సాటర్న్ అండి. ఇలాగా మీరు ఏదైనా చిన్న కోడ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను 1 by 1 క్లాసులు చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ టైం మ్యాక్సిమం ఇవి క్లాసులు చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి వీలున్నంత వరకు ఎక్కువగా మీకు ఎగ్జామ్ టైంకి మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఎక్కువ క్లాసులు అయితే చేయడానికి ట్రై చేస్తామండి. ఇక సోలార్ సిస్టమ్ చూసిన తర్వాత మనకి ఓషన్స్ అండ్ కరెంట్స్. ఓషన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెలినిటీ ఏ ఓషన్లో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్లో ఏంటి స్పెషల్, అలాగా కొన్ని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు, దేన్ని పసిఫిక్ ఓషన్ పిలుస్తారు. దాన్ని చాలాసార్లు ఎక్కువ ఇచ్చాడు. రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ ఓషన్ పిలుస్తారంటే పసిఫిక్ ఓషన్. ఆ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. కరెంట్స్ గురించి, ఓషన్ కరెంట్స్. తర్వాత క్లైమేట్ చూసినట్లయితే మనకి టైప్స్ ఉంటాయండి. సవర్ణ క్లైమేట్ అని, లేకపోతే క్లైమేట్లో చూసినట్లయితే థ్రాన్త్వెట్ క్లాసిఫికేషన్ కావచ్చు, కొప్పన్స్ క్లాసిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఇండియన్ క్లైమటాలజీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ అడుగుతున్నాడు. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే మనకి మౌంటైన్స్ గురించి రివర్స్ గురించి ఇలా వస్తుందండి. తర్వాత సాయిల్, వెజిటేషన్, అగ్రికల్చరల్ అండి. అగ్రికల్చరల్ ఎక్కువ చూసినట్లయితే మనకి ఖరీఫ్ క్రాప్స్ అంటే ఏంటి, రబీ క్రాప్స్ అంటే ఏంటి, అవి పంటలు ఏంటి, ఆ పంటల నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత సాయిల్ అండి. మనకి ఇండియాను 8 టైప్స్ ఆఫ్ సాయిల్ ఉంటాయండి. బ్లాక్ సాయిల్ అవ్వచ్చు, లాటరైట్ సాయిల్ అవ్వచ్చు, ఇలాగ లాటరైట్ సాయిల్ అవ్వచ్చు, లేకపోతే అలివిల్ సాయిల్ అవ్వచ్చు. ఇలాగ అంటే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలని ఇలా ఉంటాయి. తర్వాత మౌంటైన్స్, హిల్స్, పీక్స్, పాసెస్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అటల్ టన్నెల్ ఎక్కడుంది ఇలా అడుగుతున్నాడు. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి రివర్స్ కంప్లీట్గా ఉంటాయి. తర్వాత లేక్స్ అండ్ వాటర్ ఫాల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ గోవింద్ సాగర్ లేక్ ఎక్కడుంది, లేకపోతే జోగ్ వాటర్ ఫాల్ ఎక్కడుంది, డ్యామ్స్, బాక్రానంగల్ డ్యామ్ ఎక్కడుంది, ఇలాగ చాలా అడుగుతున్నాడు. తర్వాత నేషనల్ పార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా కూనో నేషనల్ పార్క్ ఎక్కడుంది, మానస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది. మనకు నేషనల్ పార్క్స్ అనేది 108 ఉంటాయండి, అవి మీకు క్లియర్గా చదువుకోవాలి. తర్వాత బయోస్ఫియర్ రిజర్వ్స్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. తర్వాత వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ టైగర్ రిజర్వ్స్. మనకి పెన్నా టైగర్ రిజర్వ్ ఇలా మనకి ఉంటాయి. టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సెంచరీస్. తర్వాత నైబరింగ్ కంట్రీస్ అంటే మనకి నైబరింగ్ కంట్రీస్ చూసినట్లయితే మన ఇండియాకు మనకి ఒక ఇండియా పక్కన పాకిస్తాన్ ఉంటుంది, చైనా ఉంటుంది, నేపాల్ ఉంటుంది, భూటాన్ ఉంటాయి. అంటే మనకు దగ్గరలో ఉన్నవన్నీ మన నియర్ బై కంట్రీస్ అన్నీ మీరు నేర్చుకోవాలండి. తర్వాత బుక్స్ వాటి యొక్క బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్తో మన ఇండియా బార్డర్ అనేది ఎక్కువ షేర్ చేసుకుంటుంది. తర్వాత చైనా, అలాగే పాకిస్తాన్, ఇలాగ మీరు నేర్చుకోవాలి.
తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ రీసెంట్గా నేర్చుకోవాలి, అప్డేటెడ్గా నేర్చుకోవాలి. ఇవి కరెంట్ అఫైర్స్తో లింక్ అవుతాయి, స్ట్రాటజిక్తో లింక్ అవుతాయి. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ అయిపోయిన తర్వాత ఫెయిర్ అండ్ ఫెస్టివల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? తెలంగాణలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జల్లికట్టు ఏ స్టేట్లో చేస్తారు? తమిళనాడు. ఇలాగ అడుగుతున్నాడండి. తర్వాత ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ ఎవరు? లేకపోతే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫస్ట్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరు? జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జి. మహిళలు ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ ఎక్కువ అడుగుతున్నాడండి. తర్వాత థర్మల్ అండ్ న్యూక్లియర్ ప్లాంట్స్ మనకి ఒక ఎయిట్ ఉంటాయండి. అవి 8 కూడా కరెక్ట్ చదువుకోవాలి. తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో అవ్వచ్చు, లేకపోతే నాటో అవ్వచ్చు, తర్వాత వరల్డ్ బ్యాంకు ఇలా యుఎన్ఓకి సంబంధించి కంప్లీట్గా అడుగుతున్నాడు. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, నేషనల్ ఇలాంటివన్నీ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యునెస్కో అండ్ రామ్సర్ సైట్స్ ఎక్కువ అడుగుతున్నాడు. క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి భరతనాట్యం ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అనొచ్చు, లేకపోతే యాక్షగానం ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ అనొచ్చు, ఫోక్ డ్యాన్స్ అడుగుతాడు. తర్వాత మ్యూజిషియన్ ఇన్స్ట్రుమెంట్ ఘరానాస్ ఫర్ ఎగ్జాంపుల్ లక్నో ఘరానా, లేకపోతే హిందుస్థాను అంటే కర్ణాటక మ్యూజిక్, హిందుస్థాన్ మ్యూజిక్ అని ఇలా ఉంటాయి. తర్వాత పెయింటింగ్స్ మణిబాలి పెయింటింగ్ ఏ స్టేట్కి సంబంధించింది? బీహార్. ఇలాగ స్పోర్ట్స్కి సంబంధించి. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, అవార్డ్స్ గురించి, అపాయింట్మెంట్స్ అంటే రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ కమిషన్ అరవింద్ పనిగడియా వచ్చారు రీసెంట్గా, లేకపోతే భారత్ హెడ్ కోచ్గా రీసెంట్గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యారు. ఇలాగా మనకి ఎంపికయ్యారు. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇండెక్సెస్లో చూసినట్లయితే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ కానీ, హంగర్ ఇండెక్స్ కానీ ఇలా అడుగుతున్నాడు. తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్ అండ్ స్పేస్ మిషన్స్. మిలిటరీ ఎక్సర్సైజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఎక్కువ ఉంటాయి. ఏంటంటే రష్యాకి ఇండియాకి జరిగే మనకి మిలిటరీ ఎక్సర్సైజ్లు ఉంటాయి, నేవీ ఎక్సర్సైజ్ ఉంటాయి, కోస్ట్ కూడా ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. తర్వాత డేస్ అండ్ థీమ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ యోగా డే అవ్వచ్చు, లేకపోతే జిఎస్టీ డే అవ్వచ్చు, లేకపోతే మిల్క్ డే అవ్వచ్చు. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు. తర్వాత కరెంట్ అఫైర్స్ మేజర్గా ఒక 5 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. ఇవి మీరు రెగ్యులర్గా ఆ టాపిక్స్ కూడా మీకు చెప్తాను. సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ టాపిక్స్ అన్ని మ్యాక్సిమం ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ పెడతాను. అక్కడ క్లిక్ చేయగానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేస్తాను. ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 1 by 1 మీరు ఏ టాపిక్ చదివారో టాపిక్ వైజ్గా మీరు టిక్ మార్క్ పెట్టుకొని ఈ టాపిక్స్ అని మీరు కవర్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు జనరల్ అవేర్నెస్లో మంచి మార్క్స్ వస్తాయండి. సో ఇది ఇంకా డిఫరెంట్ టాపిక్ చదివేసి అంటే మీకు టైం ఉంటే ఇంకా చదవండి, కానీ ముందు ఈ టాపిక్స్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇది కంప్లీట్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.